హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బర్తస్ ఫుడ్. షాప్లో కొనే పని లేకుండా ఎంతో క్రిస్పీగా మనం ఇంట్లోనే కారం బూందీలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, మీరు ఫస్ట్ టైం చేసుకున్న ఈ విధంగా క్రిస్పీగా వస్తాయండి. ఈ కారం బూందీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఒక బౌల్లో 1 కప్ అంతా శనగపిండి తీసుకొని ఈ విధంగా జల్లించేసుకోవాలి. ఈ విధంగా జల్లించేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి కాకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని అయితే ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు వంట సోడా వేసుకుంటున్నానండి. మరీ ఎక్కువ సోడా వేసినట్లయితే మన బూందీలు అనేవి పగిలిపోతాయి, సరిగా రావు. ఈ విధంగా చిటికెడు వేయడం వల్ల ఏంటంటే బూందీ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఇలా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి పిండిని ఈ విధంగా జారుడుగా కలుపుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్నాను కదండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేడయ్యాక ఒక బూందీ వేసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఇలా చిల్లర గరిటె తీసుకొని గరిటెతో మిడిల్లో మనం కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా గరిటెతో జస్ట్ ప్రెస్ చేసినట్లయితే చూడండి మన బూందీలు అనేవి కరెక్ట్గా పడుతున్నాయి. ఇవి చేసేటప్పుడు మనకు ఎప్పుడు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదంటే ఆయిల్ ఎక్కువ పీల్చడమే కాకుండా బూందీలు అనేవి సరిగా రావు. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం పిండి అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక గుప్పెడన్ని పల్లీలను కూడా ఇలా గరిటెలో వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. మనం డైరెక్ట్ కడాయిలో వేసేసామనుకోండి, తీసేటప్పటికి మాడిపోతాయి. అలా కాకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఈ ఫ్రై అయిన వెంటనే మనం తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. తర్వాత కాజులు కూడా వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కచ్చాపచ్చగా దించుకున్న వెల్లుల్లి, ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పచ్చికరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి పచ్చికరివేపాకు వేయడం వల్ల మన బూందీ అనేది స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసేసుకొని మొత్తం అన్నింటినీ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం బూందీ, ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు, ఇంకా పల్లీలు, కాజు, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, వీటన్నింటినీ వేసుకున్న తర్వాత 1 స్పూను ఉప్పు, ఇంకా 1 స్పూన్ అంతా కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు స్పైసీ ఎక్కువ తింటారనుకుంటే కారం ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత 8 డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 15 to 1 మంత్ వరకు మనం హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చండి. అసలు పాడవు. అంతే అండి, మన టేస్టీ కారం బూందీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ కారం బూందీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి. ఈ కారం బూందీ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.